అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards, the Santosham Awards. నేషనల్ క్రష్ రష్మిక మందన ఒక్కసారిగా తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె తాజాగా రాజకీయ నాయకురాలి అవతారంలో కనిపించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. చేనేత చీర కట్టుకుని ఎంతో అధికారిక దర్పంతో గంభీరంగా కనిపిస్తున్న ఆమె ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ కొత్త లుక్ చూసిన అభిమానులు, నెటిజన్స్ రష్మిక ఏదైనా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని ఊహాగానాలు మొదలుపెట్టారు. ఈ ఫోటోలో రష్మిక హావభావాలు, ఆమె ఆహార్యం చూస్తుంటే ఏదో బలమైన పాత్ర కోసమే ఈ గెటప్ వేశారని స్పష్టమవుతుంది. ఇది సినిమా కోసమా లేక వెబ్ సిరీస్ కోసమా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఆమె కెరీర్లో ఇదొక భిన్నమైన ప్రయత్నం అని తెలుస్తోంది. Indian Film Awards, the Santosham Awards. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. ఏపీ అభివృద్ధిపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని, ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతు ఇవ్వాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయని, ఆ ఎన్నికల గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్పారు. తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని, అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని, అయితే తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. Indian Film Awards, the Santosham Awards. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి హంగామా మొదలైంది. తన చెల్లి శృతిప్రియ పెళ్లి వేడుకలకి సంబంధించిన అన్ని పనులని స్వయంగా మధుప్రియ చూసుకుంటూ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఇటీవలే చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయింది. ఆగస్టు 5న ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చెల్లితో కలిసి మధుప్రియ తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించింది. ఈ సందర్భంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మా చెల్లి పెళ్లి కూతురైంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Indian Film Awards, the Santosham Awards. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. వార్ 2 అంటూ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్తో కలిసి ఆయన నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ పేజీపై తారక్ ఫోటోను ముద్రించింది.
ఆ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హీరో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వార్ 2 కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ కలిసి పనిచేశారు. ఉత్తరాది దక్షిణాది టెక్నీషియన్స్ అందరూ దీనికోసం వర్క్ చేశారు. ఇకపై బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవు. మనమంతా ఒకటే ఇండస్ట్రీ, భారతీయ చిత్ర పరిశ్రమగా గుర్తించాలి. ఇలా తీస్తే సినిమాలు హిట్ అవుతాయని ప్రత్యేకమైన ఫార్ములాలు ఏవీ ఉండవు. ఇదే విషయాన్ని గతంలో రాజమౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపించాలి అంతే అని అన్నారు. South Indian Film Awards the Santosham Award. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. బాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటైన రామ్ జన సినిమా క్లైమాక్స్ని ఇటీవల AI ద్వారా మార్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా తమిళ వెర్షన్ క్లైమాక్స్లో ధనుష్ చనిపోతే అతడిని AIతో బ్రతికించారు మేకర్స్. దీంతో ఈ విషయం తెలిసిన చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో పాటు నటుడు ధనుష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ధనుష్తో పాటు దర్శకుడు చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. AIని వాడి నటీనటుల అనుమతి లేకుండా వారి నటనను మార్చడం సరికాదని, ఇది నైతిక చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుందని రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా ఇది చెడు ఉదాహరణ అవుతుందని హెచ్చరించారు. South Indian Film Awards the Santosham Award. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవల భైరవం అనే చిత్రంతో పలకరించారు. మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ అలరించింది. ఇప్పుడు మళ్ళీ ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యారు. తాజాగా డేవిడ్ రెడ్డి అనే టైటిల్తో మనోజ్ 21వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమారెడ్డి యక్కంటి డైరెక్ట్ చేయగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. విడుదలైన టైటిల్ పోస్టర్ మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఈ ప్రాజెక్టుపై భారీగా ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కథ 1897 నుంచి 1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటూ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడి కథగా ఇది తెరకెక్కుతోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. మనోజ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. South Indian Film Awards the Santosham Award. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఫోటోలు, వీడియోలు చూసి చాలా మంది మోసపోతూ ఉంటారు. కొందరు అవి నిజమే అనుకుని తెగ వైరల్ చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం తెలుసుకున్నాక నోరెళ్లబెడతారు. రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప సాంగ్తో బి యూనిక్ క్రూ గ్రూప్ అమెరికన్ గాట్ టాలెంట్ సీజన్ 20 వేదికపై ప్రదర్శన ఇచ్చినట్టు వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ ఫుల్గా షేర్ చేసి పుష్పగాడి రూల్ అంటూ నానా హంగామా చేశారు. అల్లు అర్జున్ కూడా వీడియోను రీట్వీట్ చేసి వావ్ మైండ్ బ్లోయింగ్ అని కామెంట్ చేశారు. దాంతో ఆ వీడియో ఇంకా వైరల్ అయింది. అయితే ఆ వీడియోకి సంబంధించిన అసలు
విషయం బయటకు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు ఎడిటెడ్ అని తేలింది. అసలు వీడియోలో ఉంది పుష్ప ట్రాక్ కాదు, ఇమాజిన్ డ్రాగన్స్ బిలీవర్ ట్రాక్. ఆ ట్రాక్కి బి యూనిక్ క్రూ గ్రూప్ డ్యాన్స్ వేసింది. కానీ ఎడిటెడ్ వీడియోలో పుష్ప ట్రాక్తో ఉండగా అది నెట్టింట వైరల్గా మారింది. దీనిని అంతా నిజం అనుకున్నారు. పుష్ప టీం సహా అల్లు అర్జున్ కూడా నమ్మారు. కానీ చివరకు ఎడిట్ చేసిన వీడియోగా తేలింది. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ నెటిజన్స్ నోరెళ్ళబెడుతున్నారు. ఎంత పని చేశారా అంటూ మేమ్స్ క్రియేట్ చేస్తున్నారు. South Indian Film Awards ది సంతోషం అవార్డ్స్. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee, and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward. Seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen. And may the new achievers achieve what they want. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో మాత్రమే ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం తదితర భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ చిత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఇండియాలో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బైలీ, మహర్షిల అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. South Indian Film Awards ది సంతోషం అవార్డ్స్. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. Nenu vastunanu, meeru kuda randi, and let's enjoy. రక్తదానం అనగానే నేను గుర్తొస్తున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతమని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మాట్లాడుతూ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జాతో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. రక్తదానం గొప్పతనాన్ని వివరిస్తూ ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివాకే బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఆ జర్నలిస్టుకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్కు హాజరైన వారికి, రక్తదానం చేసిన వారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. అయితే ఇటీవల రాజకీయ నాయకుడు తనను అకారణంగా దూషించారని చెప్పారు. ఆ తర్వాత సదరు నాయకుడు ప్రాంతానికి వెళితే అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగిందని చెప్పారు. చిరంజీవిని ఎందుకు దూషించావంటూ ఆయనను నిలదీసింది. ఈ సందర్భంగా సదరు మహిళ భావోద్వేగానికి గురైందని చిరంజీవి తెలిపారు. ఆ వీడియో తన దాకా రావడంతో సదరు మహిళ ఎవరు, ఎందుకంతగా భావోద్వేగానికి గురైందని ఆరా తీసినట్టు పేర్కొన్నారు. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే తానంటే ఆమెకు గౌరవమని తెలిసిందని, ఆమె మాటలు విన్నాక తన హృదయం ఉప్పొంగిందని చిరంజీవి తెలిపారు. సోషల్ మీడియాలో విమర్శలపై ఎందుకు స్పందించారంటూ చాలా మంది తనను అడుగుతూ ఉంటారని చిరంజీవి చెప్పారు. ఆ విమర్శలు, ట్రోల్స్పై తాను స్పందించాల్సిన అవసరం లేదని, తాను చేసిన మంచి పనులే మాట్లాడతాయని వివరించారు. South Indian Film Awards ది సంతోషం అవార్డ్స్. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ నటుడిగా మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయాలేమీ లేకపోయినా సామాజిక సేవలో మాత్రం సూర్య అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలిచింది ఆయన స్థాపించిన అగ్రం ఫౌండేషన్.
2008లో ప్రారంభమైన అగరం ఫౌండేషన్ ఈ ఏడాది 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలో గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకకు సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ, ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో అగరం ఫౌండేషన్ సాయంతో చదువు పూర్తి చేసిన విద్యార్థులు స్టేజ్ పైకి వచ్చారు. ఇప్పటివరకు దాదాపు 8,000 మంది విద్యార్థులు అగరం సాయంతో విద్యను పూర్తి చేసుకోగా వీరిలో 1,800 మంది ఇంజనీర్లు, 51 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ ఫౌండేషన్ వల్ల తమ జీవితాలు ఎలా మారిపోయాయో అందరూ వేదికపై భావోద్వేగంతో పంచుకున్నారు. ఆ క్షణంలో హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. South Indian Film Awards दी संतोषम अवार्ड. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘాటి. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథతో దర్శకుడు గిరీష్ జాగర్లమూడి తెరకెక్కించారు. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో అనుష్క 2 కోణాలున్న పాత్ర పోషించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటాదో చూద్దు గాని ఇలాంటి డైలాగ్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. South Indian Film Awards दी संतोषम अवार्ड. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ తెలుగు చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వం జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు దాసరి నారాయణరావు లాంటి పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కరించారని, ఇప్పుడు ఎంతో మంది హీరోలు, ప్రముఖులు ఉన్నారని తెలిపారు. అలాగే సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పని లేదని వ్యాఖ్యానించిన సి కళ్యాణ్ సినిమా టికెట్ ధర పెంపు కోసం మాత్రమే ప్రభుత్వాలను నిర్మాతలు సంప్రదిస్తారన్నారు. ప్రభుత్వాలతో పని ఉంటే వ్యక్తిగతంగా వెళ్తామన్నారు. పలువురు నిర్మాతలు సినీ కార్మికుల్లో నైపుణ్యం లేదని వ్యాఖ్యానించడం సరైంది కాదు అన్నారు. South Indian Film Awards दी संतोषम अवार्ड. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మరో హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిద్ధమైంది. అంధేరా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కరణ్వీర్ మల్హోత్రా, ప్రియా బాపట్, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాఘవ్ ధర్ తెరకెక్కించారు. స్ట్రీమింగ్ వివరాలను వెల్లడిస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా సిరీస్ క్రియేటర్ గౌరవ్ దేశాయ్ మాట్లాడుతూ, నాకు బాగా సంతృప్తినిచ్చిన సిరీస్ ఇది. హర్రర్, సూపర్ న్యాచురల్ జానర్లపై నాకు ఆసక్తి. ఆ రెండింటి మేళవింపుగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన కథకు ఎమోషన్ జోడించడాన్ని సవాల్గా తీసుకున్నా అని తెలిపారు. South Indian Film Awards दी संतोषम अवार्ड.
Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. Nenu vastunanu, meeru kuda randi, and let's enjoy. ఆదిపినిశెట్టి చైతన్యరావు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మైసభ ఓటీటీ సోనీ లీవ్లో ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ కొన్ని గంటల ముందే రిలీజ్ చేశారు. బుధవారం సాయంత్రం నుంచి సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోతో అందుబాటులో ఉందని సోనీ లీవ్ తెలిపింది. 9 ఎపిసోడ్ల సిరీస్ ఇది. కొన్ని ఎపిసోడ్లు దాదాపు 30 నిమిషాల నిడివితో రూపొందగా మరికొన్ని 50 నిమిషాల రన్ టైంతో తెరకెక్కాయి. South Indian Film Awards, the Santosham Awards. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలువురు నిర్మాతలు నటుడు బాలకృష్ణతో బుధవారం భేటీ అయ్యారు. ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వద్ద ఆయన్ను కలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలను వివరించారు. ఈ సమావేశంలోని ముఖ్యాంశాలను నిర్మాత ప్రసన్న కుమార్ మీడియాకు వెల్లడించారు. నిర్మాత బాగుండాలని బాలకృష్ణ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. వర్కింగ్ డేస్ ఎంత తక్కువైతే అంత మంచిదన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని సూచించారు. అటు నిర్మాతలు ఇటు కార్మికులు అందరూ బాగుండేలా తాను చూసుకుంటానన్నారు. థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 4 సినిమాల్లో నటిస్తానని చెప్పారు. సమస్యల పరిష్కారాలకు తన వంతు కృషి చేస్తానన్నారు అని తెలిపారు. ఈ పరిణామాలపై పలువురు నిర్మాతలు నటుడు చిరంజీవిని కూడా మంగళవారం కలిసిన సంగతి తెలిసిందే. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సామరస్యంగా చర్చించుకోవాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తాను జోక్యం చేసుకుంటానని చెప్పినట్టు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. సమస్య చెప్పుకోవటానికి ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇది అనేది చెప్పుకోవటానికి మేము ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునేదానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లు అందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీలతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తుల డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. Sir, percentage we South Indian Film Awards, the Santosham Awards.
సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇది ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు తెలిసి గత 2-3 ఏళ్ళగా వాళ్ళు చేసే ఇతర సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా, ఈ సామాజిక సేవ, ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా మొదలుపెట్టి నాకు అత్యంత ఆప్తుడైన చుక్కపల్లి సురేష్ గారు మరింత దగ్గరయ్యారు నా హృదయానికి. ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు, సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి కుడి ఎడమలుగా ఆకాష్, అవినాష్ ఇద్దరు అత్యుత్తమ కుమారులు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ఇంత చక్కగా, ఇంత పెద్ద ఎత్తున, ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. సో వండర్ఫుల్. అండ్ ఈ రోజున ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు, లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదేమో అనుకున్నాను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ ఇక్కడ ఏడు ఇచ్చేసినటువంటి సంయుక్త గారికి, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి, నా చెల్లి, తనకి, అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి పరోక్షంగా ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉండాలి, దానికి మిసెస్ సురేష్ గారికి, వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రోజు నేను మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్టు సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి, నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏం చెప్పాలో తెలీదు. ఐ వాంట్ టు విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ నోబుల్ కాజ్. అండ్ one thing I know is that, see, helping someone is, and doing this with so much of enthusiasm. I've seen Avinash Anna do this work for the last 1 month, and I wish him and of course Akash Anna and Suresh Uncle and Phoenix Foundation all the best. And I'm so happy to see you. You have no idea. Been a big fan, and if your name is attached to something, it brings trust, credibility to everything. And I'm sure everyone, 100% of everyone who is doing the blood donation here today is because of that one and only one name, sir. And thank you so much. I'm so happy to be here. Thank you. And I don't know what to say, but what everybody who is donating blood today, it's a great thing that you're doing, and it's a great, you're contributing to a great cause. Thank you so much. Thank you, Samyukta garu. Thank you so much. ముందుగా వేదిక మీద ఉన్న మా పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి, చుక్కుపల్లి సురేష్ గారికి,
ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ, సంయుక్త గారికి, మాధవి ఆంటీకి అందరికీ నమస్కారం అండి. కొంచెం ఏమైనా మామూలుగా చిరంజీవి గారు ఎప్పుడు స్టేజ్ మీద ఉన్న, వేదిక మీద ఉన్న మాట్లాడాలంటే చిన్న షివర్ వస్తూ ఉంటుంది. ఇవాళ బ్లడ్ కూడా ఇచ్చాను. సో 2 రీజన్స్ ఉన్నాయి ఆ షివర్ రావడానికి. సో అలాంటిది ఏమైనా ఉంటే 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫీనిక్స్ సంస్థకి ఇవాళ చాలా స్పెషల్ డే, 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ చుక్కుపల్లి శంకర్రావు గారు. ఇలాంటి ఒక నోబెల్ కాజ్తో వాళ్ళు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. చుక్కుపల్లి సురేష్ గారు కానీ, అవినాష్ గారు కానీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు అంటే ఎప్పుడు ముందే ఉంటారు. ఇందాక మనం ఏవీలో కూడా చూసాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తున్నారు అనగానే అందులో పాల్పంచుకోవాలని నాకు కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందం కలిగింది. బ్లడ్ డొనేషన్ అంటే మా అందరికీ ఒక చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ మనం ఇచ్చే 350 ml బ్లడ్ ఒక ఫ్యామిలీకి హోప్ని ఇస్తుంది. సో అందరూ తప్పకుండా బ్లడ్ని డొనేట్ చేయండి. ప్లీజ్ సేవ్ లైఫ్స్. అండ్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల కింద స్టార్ట్ చేసిన ఈ బ్లడ్ డొనేషన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి గారిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం అంతటా ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే, ఆపద వస్తే, యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మనందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది చాలా సింపుల్ థింగ్, అందరూ డొనేట్ చేయాలని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన చిరంజీవి గారి సంస్థతో ఇవాళ ఈ ఈవెంట్లో ఆయనతో స్టేజ్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Awards. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.